పోల్ సర్వే కానీ పోస్ట్ పోల్ సర్వే కానీ ఒక ఇండియాలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో యావరేజ్ గా ఈవెన్ ఇఫ్ టేక్ స్మాలర్ స్టేట్స్ నుంచి లార్జర్ స్టేట్స్ తీసుకుంటే 1.5 lakh ఓటర్స్ నుంచి 2 lakh ఓటర్స్ వరకు యావరేజ్ గా కాన్స్టిట్యున్సీలో ఉంటారు. మరి ఇంతమంది ఓటర్ల దగ్గరికి సర్వే వాళ్ళు వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని మీద వాళ్ళ యొక్క నిర్ణయానికి రావడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఏ సర్వే ఏజెన్సీ కూడా చేయదు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే శాంప్లింగ్ తీసుకుంటారు ఒక చేసినప్పుడు కూడా. అదే ఎట్లా ఒక 6% అంటే 1 lakh ఓటర్స్ ఉంటే ఒక 6% 6,000 తీసుకుంటారు. మరి దాంట్లో కూడా సెగ్రిగేట్ చేస్తారు. ఎలా అంటే ఉమెన్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, తర్వాత ఫస్ట్ టైం ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, తర్వాత ప్రభుత్వ పథకాలు తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తర్వాత వృద్ధులు ఎలా ఉన్నారు, అలా అలా డిఫరెంట్ సెగ్రిగేట్ చేసి తీసుకుంటారు. మరి వాళ్ళందరూ నిజంగా సర్వే ఏజెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాస్తవంగా మాకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా, లేకపోతే మీ పలానా పార్టీ కోటేస్తున్నామని చెప్తారంటే 100% చెప్పరు. ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే ఇవాళ మన మిత్రులను మన కుటుంబాలను మనం చూసుకుంటే మీ పక్కన ఉన్నటువంటి ఒక 20 మందిని అడిగితే దాంట్లో మీకు మోర్ దెన్ 50% ఆఫ్ ది పీపుల్ మీకు సరైనటువంటి ఆన్సర్ చెప్పరు. ఇప్పుడు